పాల్ఘర్‌లో నడిచి వెళుతున్నటువంటి సాధువులని చుట్టుముట్టి పిల్లల్ని దొంగతనం చేసేవాళ్ళంటే, "అయ్యా! మేము అట్లాంటి వాళ్ళం కాదు" అని చెప్తే పోలీసులను పిలిపించారు. పోలీసులు కూడా వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అన్నీ తీసుకొని, వాళ్ళెవరు అట్లాంటి వాళ్ళు కాదని నిర్ధారించారు. అయినా సరే అకస్మాత్తుగా అక్కడికొచ్చినటువంటి ఒక ఎన్‌సీపీ నాయకుడు, "వాళ్ళు అట్టాగే చెప్తారు ఏసేయండిరా" అని చెప్పి అందరూ కలిసి పోలీస్ స్టేషన్‌లోనే కొట్టి చంపారు. నవ్వుతా చచ్చిపోయారు వాళ్ళు. ఆ బాధ, ఆ ఫేసు, ఆ ఫోటోలు మీడియా అన్నిట్లో వచ్చింది. వీడియోలు తీస్తూ మరి చంపారు వాళ్ళని. ఇది భారతదేశంలోనే జరిగింది. రాక్షసకాండ. ఈ ఎవడాడు ఉద్ధవ్ థాకరే అనేటటువంటి దరిద్రుడు దాన్ని డౌన్ ప్లే చేసి చూశాడు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి. ఇంక వాడు వాళ్ళ నాన్నకి ఆత్మకి ద్రోహం చేసినటువంటి వాడు. కానీ దేవుడు గాని, కాలం గాని ఈ కర్మాన్ని వదిలిపెట్టలేదు. 6 ఏళ్ల క్రితం జరిగినటువంటి పాల్ఘర్ సాధువుల హత్య కేసులో ప్రత్యక్షంగా పాత్రున్న ఎన్‌సీపీ ఎమ్మెల్యే శానిటైజర్ మూలంగా కారులో మంటలొచ్చి చచ్చిపోయాడు. అక్కడే ఉన్న పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇంట్లో ఉండగా కాలొచ్చిందని పెరట్లోకెళ్ళాడు సిగ్నల్ సరిగ్గా లేదని. పైనుండి కొబ్బరికాయ నెత్తి మీద పడి చనిపోయాడు. అలాగే దాడి చేసిన 8 మంది షేర్ ఆటోలో వెళ్తూ లారీ యాక్సిడెంట్‌లో చచ్చిపోయారు. మిగతా వాళ్ళు ఇప్పుడు సీబీఐకి సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అధర్మం ఎల్లవేళలా ఉండదు. ధర్మానికి సంబంధించిన విలువ ఉంటది.